హలో అండి, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ మెడ్సీ ఐవీఎఫ్ విశాఖపట్నం. సో టుడే ఈరోజు ఒక కేస్ సినారియో గురించి మాట్లాడతాను. ఒక లేడీ వచ్చాను, ట్యూబ్స్ రీఓపెన్ సర్జరీ చేసేయండి మేడం, నాకు నేను సెకండ్ టైం మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పి అడిగారు. సో దీనికి మనం ఫస్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి, అసలు ఎవరికి ట్యూబ్స్ రీఓపెన్ సర్జరీ చేస్తే సక్సెస్ అవుతుంది, ఎవరికి వాట్ ఆల్ టు బీ కన్సిడర్డ్ అనేది మనం మాట్లాడతాం ఈరోజు. సో ఫస్ట్ ఆమె ఏజ్ వచ్చేసి 33 years అండి. ఫస్ట్ టైం మ్యారేజ్ అయినప్పుడు 2 పిల్లలు ఉన్నారు. అండ్ ట్యూబెక్టమీ ఫస్ట్ టైం చేసేసి కూడా 10-11 years అయిపోయింది. అంటే లాస్ట్ చైల్డ్ పుట్టి, సెకండ్ చైల్డ్ పుట్టి ఇప్పుడు 10 years అయింది. సో ఆమె ఇప్పుడు వచ్చి రీఓపెన్ చేయండి, నేను సెకండ్ టైం మ్యారేజ్ చేసుకున్నాను అని అడిగినప్పుడు వాట్ ఆల్ టు బీ కన్సిడర్డ్, మనం అసలు ఫస్ట్ డైరెక్ట్లీ స్ట్రైట్ అవే సర్జరీ ప్లాన్ చేసేయచ్చా అనేది మనం మాట్లాడదాం. ఏజ్ 33 years అన్నప్పుడు ఫస్ట్ మనం ఎప్పుడు కూడా మేల్ సైడ్ ఫీమేల్ సైడ్ బేసిక్ ఫర్టిలిటీ పారామీటర్స్ అనేవి చెక్ చేసుకోవాలి. అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది, యూట్రస్ ఎలా ఉంది, ఏదైనా ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయా, అడినోమయోసిస్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ, అదర్వైజ్ ఓవరీస్ చూసినప్పుడు ఓవరీస్ ఈచ్ సైడ్ ఓవరీలో మినిమం నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయా లేదా, ఓవేరియన్ రిజర్వ్ మరీ తక్కువ ఉన్నప్పుడు ఈ ట్యూబల్ సర్జరీ మనం ఒక లేడీకి సర్జరీ ప్లాన్ చేసి ఇట్ ఇస్ మీనింగ్లెస్. ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి వెరీ మినిమం, లెస్ దాన్ 10% అయిపోతాయి కాబట్టి ఓవేరియన్ రిజర్వ్ లేదు అన్నప్పుడు. సో మనం బేసిక్గా ఏఎంహెచ్ అనే టెస్ట్, బేస్ లైన్ అల్ట్రాసౌండ్ స్కాన్, అండ్ మేల్ సైడ్ ఆయన ఫస్ట్ టైం మ్యారేజ్ చేసుకున్నారు, ఇప్పటి వరకు ఆయనకి there is no history of conception కాబట్టి ఒక బేసిక్ సెమెన్ అనాలిసిస్ చూసుకొని మినిమం నెంబర్ ఆఫ్ లైక్ సెమెన్ అనాలిసిస్లో స్పర్మ్స్ అనేవి ఉన్నాయి, హెల్తీగా ఉన్నాయి అని అంటే దెన్ వీ కెన్ ప్రొసీడ్ హర్ టువర్డ్స్ ద సర్జరీ. సర్జరీ వెళ్ళాలి అంటే ఇంకేం కన్సిడర్ చేయాలి. ముందు అసలు ఈ 10-11 years బ్యాక్ అయిపోయింది అనేది ఒకటి మనకి మైనస్ పాయింట్. మైనస్ అంటే ద నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ లైక్ ప్రెగ్నెన్సీ రావడానికి ట్యూబ్ రీఓపెన్ అయిన తర్వాత ఛాన్సెస్ తగ్గుతాయి. ఎందుకంటే సర్జరీ చేసి 11 years అయిపోయిన తర్వాత దానికి చుట్టూ అడ్హెషన్స్ ఫామ్ అయ్యి ఉండొచ్చు. ఇంకా మినిమల్ ఏ విధంగా చేశారు, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ సర్జరీ డన్ అంటే ఇంతకుముందు లాప్రోస్కోపీ అన్ని సెటప్స్లో అవైలబుల్ ఉండేది కాదు. అప్పుడు అంబ్లికస్ కింద మినీ ల్యాప్ స్కార్ అని చెప్పి స్కార్ పెట్టి దే యూస్ టు డూ ట్యూబెక్టమీ సర్జరీ. అప్పుడు ఒక చిన్న బిట్ ఆఫ్ ట్యూబ్ అనేది మనం రిమూవ్ చేసేస్తాము. సో రెసిడ్యువల్ లెంత్ ఆఫ్ ద ట్యూబ్ అంటే యూట్రస్కి ట్యూబ్ అటాచ్ అయ్యి ఉండే లెంత్ అట్లీస్ట్ 4 centimeters ఉండాలి యాక్చువల్లీ. సో ఆ 4 centimeters ఆఫ్ లెంత్ ఉందా లేదా, అండ్ వాట్ ఈస్ ద మెథడ్. లాప్రోస్కోపీగా చేస్తే యూజువలీ రీఓపెన్ చేస్తే అంటే వాళ్ళు క్లిప్స్ కానీ రింగ్స్ కానీ అప్లై చేస్తే దాన్ని మనం రీఓపెన్ చేస్తే సక్సెస్ అనేది బాగుంటుంది. అదర్వైజ్ ఇలాగా మినీ ల్యాబ్ స్కార్ చేసినప్పుడు ఒక బిట్ ఆఫ్ ద ట్యూబ్ రిమూవ్ చేసేస్తారు కాబట్టి ఛాన్సెస్ విల్ బి ఎ బిట్ ఆన్ అ లోవర్ సైడ్. ఇవన్నీ కౌన్సిల్ చేసి డిస్కస్ చేసి పారామీటర్స్, దెన్ వీ హ్యావ్ టు గో అహెడ్ ఫర్ ద సర్జరీ. స్ట్రైట్ అవే అసలు ఏఎంహెచ్ కానీ ఈ 33 years అనేది ఎనీవేస్ ఆమె కన్సీవ్ అయ్యి హిస్టరీ ఆఫ్ కన్సెప్షన్ జరిగి కూడా పాస్ట్ 10-11 years అయిపోయింది కాబట్టి 33 years ఏజ్లో ఎనీవేస్ వీ హ్యావ్ టు టెస్ట్ ఫర్ ద ఏఎంహెచ్, అల్ట్రాసౌండ్ స్కాన్, బేస్ లైన్ అండ్ హస్బెండ్ సీమెన్ అనాలిసిస్ ఇవన్నీ టెస్ట్ చేసుకొని దెన్ వీ హ్యావ్ టు గో అహెడ్ కౌన్సిల్ ద పేషెంట్. దెన్ ఫినాన్సెస్ చూసుకోవాలి. ఇఫ్ ద ఐవీఎఫ్ అనేది లైక్ ట్యూబ్స్ రీఓపెన్ చేయలేము అని అన్నప్పుడు, సక్సెస్ రేట్ తక్కువ ఉంది అని అన్నప్పుడు దెన్ ద బెస్ట్ ఆప్షన్ విల్ బి ఐవీఎఫ్. ఎందుకు అంటే రీఓపెన్ చేసినా కూడా మనకి ఇంకొక సైడ్ ఎఫెక్ట్ ఏంటి, అతికిచ్చిన ప్లేస్లో మళ్ళీ ఎంబ్రియో వచ్చి అటాచ్ అయినప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవుతుంది. దెన్ అగైన్ షీ విల్ ల్యాండ్ అప్ ఇన్ ఎమర్జెన్సీ, అది ఇంకొక సర్జరీకి లీడ్ చేస్తుంది. సో ఇవన్నీ కౌన్సిల్ చేసి దెన్ వీ హ్యావ్ టు గో అహెడ్ ఫర్ ద సర్జరీ అన్నమాట.